పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. 19 నుంచి 25 వచనాలు చదువుదామా? హల్లెలూయా. అందరూ చదివారనుకుంటున్నాను. దీంట్లో ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. 3 విషయాలు. ఒకటి ఏమంటున్నాడంటే, మీరి సంగతి తెలుసు. మొదటిగా ఏమంటున్నారు? మీరు ఎరుగుదురు, అంటే మీకు ఈ సంగతి తెలుసు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు, అంటే ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉన్నవారికి ఈ సంగతి తెలుసు. మరి ఎవరికి తెలియటానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, సర్వ జనులకు తెలియటానికి మాట్లాడుతున్నాడు. అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి కాబట్టి ఏం చెబుతున్నాడంటే, గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, వినుటకు ఆతృతపడాలి, త్వరగా వినాలి. 2, మాటలాడుటకు నిదానించాలి. మాట్లాడటానికి తొందరపడకూడదు, నిదానంగా మాట్లాడాలి. 3, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, మీకు అర్థమవుతుందా? పక్క వాళ్ళని అడగండి, తప్పేం లేదు. తప్పేమైనా ఉందా ఈ మాట అడగటం? వాళ్ళు ఫీల్ అవుతారా? ఫీల్ అయినా పర్లేదు, అడగండి. నీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే మరొక భాషలో చెబుతాను నేను, అంతే. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చెప్పండి, మీరు అర్థమైన వాళ్ళందరూ చెప్పండి. మొదట ఏం చేయాలి? వినటానికి తొందరపడాలి. 2, మాట్లాడటానికి నిదానంగా ఉండాలి. 3, మీరు నోటితో ఒప్పుకుంటున్నారు, అందరు నోరు తెరిచి చెప్పండి. కోపించడానికి, కోపంగా ఉండటానికి ఏం చేయాలి? ఈ మాట మీరు చెప్పలేదు అంటే మీరు ఇంకా కోపంలో ఉండాలని ఆశపడుతున్నారు ఈ సంవత్సరం కూడా. 2024లో మనం నీ జీవితంలో కోపం ఎన్ని అనర్థాలకు కారణమైందో నీకు తెలిసింది, నీకు తెలియంది ఏం కాదు. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు ఉద్యోగం చేసే కాడ, నువ్వు పనికి వెళ్ళే కాడ నీ కోపం నిన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో నీకు తెలుసు. కాబట్టి ఈ 2025లో దేవుడు మనందరిని హెచ్చరించడానికి 3 ముఖ్యమైన విషయాలు మనకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మంచి దేవుని బిడ్డగా జీవించాలన్నా, లేదు ఒక సమాజంలో ఒక చక్కటి పౌరుడిగా, పౌరురాలుగా ఉండాలన్నా ఈ 3 చాలా ముఖ్యమైనవి కదా. వినటానికి ఏం చేయాలి? నాకు ఇప్పుడు టైం లేదనకూడదు, వినండి. మంచి మాటలు అయితే వినండి. మీకు చాలాసార్లు చెప్పాను. ఒక డాక్టర్మ్మ, చాలా ప్రఖ్యాతిగాంచిన గైనకాలజిస్టు, ఒక నక్సలైట్గా ఉన్న వ్యక్తి మారు మనసు పొంది సువార్థికుడైతే దేవుడు ఆయనకి ప్రేరేపిస్తున్నాడు. మీ గ్రామంలో ఉన్న
స్పెషలిస్ట్గా ఉండి పిలువబడుతున్న డాక్టర్ గారికి సువార్త చెప్పు అని వెళ్ళాడు. లైన్ చాలా పెద్దగా ఉంది. అటెండర్ని పర్మిషన్ అడిగాడు. లేదమ్మా, డాక్టర్ గారు చాలా బిజీ, కుదరదంటే కుదరదు, సువార్త చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి ఓపి రాయించుకున్నాడు ఆయన కూడా. అప్పుడు ఎవరేమంటానికి లేదుగా, ఖచ్చితంగా టైం ఇవ్వాలిగా. ఓపి రాయించుకున్నాడు. ఓపి రాయించుకుని లైన్లో ఉన్నాడు. అప్పటికి అంది, మేము నిన్ను చూడమండి, మేము చూసేది స్త్రీలను మాత్రమే. అంటే మీతో కొద్దిగా మాట్లాడాలి. సరే, డబ్బులు తీసుకున్నాగా, తప్పదు, అవకాశం ఇచ్చి అక్కడికి వెళ్ళి, మా దేవుడు నీకు మాట చెప్పమన్నాడు, నీకున్న లోక సంబంధమైన జీవితాన్ని విడిచి ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించాలమ్మా, ప్లీజ్ నా మాట విను, నేను ఇంకా కొన్ని విషయాలు నీకు బైబిల్లో విషయాలు చెప్తాను, మీరు ఇప్పుడు తప్పితే మాకు ఎప్పుడు దొరకట్లేదు అని అంటే అటెండర్ని పిలిచి అతని డబ్బులు అతనికి ఇచ్చి బయటికి పంపించాను. అంటే మంచి మాట వినటానికి ఆమె ఏం చేయలేదు, శ్రద్ధ చూపించలేదు. అంటే ఇలాగే జరిగింది, ఇందుకే ఇది జరిగిందని నేను చెప్పలేను, కానీ అలా మనం త్రోసివేసినప్పుడు కొన్ని అనివార్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ రోజే, ఆ మరుసటి రోజే వాళ్ళ ఇంట్లో గొప్ప విషాదం జరిగింది. పిల్లలు అన్నం తిన్నారు, నురుగులు కక్కి పడిపోయారు. ఏమన్నం తిన్నారంటే మంచిగా పెరుగేసుకుని అన్నం తిన్నారు. ఎందుకు పడిపోయింది ఏంది అని కారణం ఏంటి కారణం అంటే, ఆ రోజే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక తల్లి, మా కుమార్తెకి మంచిగా డెలివరీ అయింది, మీరు చేసిన పుణ్యం, మీ చేతి సలవ, ఇదిగో మా ఊర్లో మేము పండించిన కూరగాయలు ఆకుకూరలన్నీ మీకు తీసుకొచ్చామని గిఫ్ట్గా ఇచ్చింది. ఆకుకూరల్లో చిన్నదే పాము, కానీ విషం ఎక్కువ ఉంది. మరి వాళ్ళు అంత భద్రంగా తీసుకొచ్చారు దాన్ని. వీళ్ళు కూడా చూసుకోకుండా పని మనిషి ఫ్రిడ్జ్లో పెట్టింది. పైన అరలేమో ఆకుకూరలు పెట్టింది, కిందర్లేనేమో పెరుగు తోడేసి పెట్టింది. దానికి మూత పెట్టుకోలేదు. ఆ చలికి, ఆ ఇబ్బందికి అది చచ్చి ఆ పెరుగులో పడి, పాలల్లో పడింది. లోనకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. దాని విషం అంతా ఏమైంది, పెరుగు అంతా ఇచ్చింది. ఆ పెరుగు ఎవరు తిన్నారు? వాళ్ళు పడిపోయేటప్పుడు అర్థం కాలే, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఈమె వంట చేసే మనిషి అవన్నీ కడుగుతూ ఆ పెరుగు తీసి వేరే దాంట్లో వేసేటప్పుడు పెరుగులో ఏముందంటే పాము చచ్చిపోయింది. పాము పిల్ల పెద్దగా కేకలు వేసి, అయ్యో పిల్లలు పెట్టేసాను అన్నం అని చెప్పి ఫోన్ చేసి కనుక్కునే లోపే పిల్లలు స్కూల్లో నురుగులు కక్కి పడిపోయారంట అని చెప్పి వార్త వచ్చేసింది. అప్పుడు కానీ ఆ తల్లికి అర్థం కాలేదు, నిన్న నేను చేసింది ఒక తప్పు, ఆ మాట నేను వినటానికి టైం ఇస్తే ఇప్పుడు ఉన్న టైం అంతా హాస్పిటల్ చుట్టూ, నా పిల్లల చుట్టూ తిరగకుండా ఉపయోగపడేది. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డరా, మంచి మాట వినటానికి మీ చెవులు ఇవ్వండి, చెడు మాటలు వినటానికి మీ చెవులను తొలగించుకోండి. 2025 అంతా దేవుడు మనకి ఇస్తున్న సూచన ఇది మీకు తెలియంది ఏం కాదు. నేనేమి కొత్త విషయాన్ని మీకు బోధించట్లేదు. నాకు దేవుడు కొత్త విషయాన్ని ఏమైనా బోధిస్తున్నాడా? లేదు. అనేక మార్లు నేను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతోనే మాట్లాడతాను. దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఒక నోరు ఇచ్చింది దేనికంటే, తక్కువ మాట్లాడటానికి, ఎక్కువ చెప్పాలి, ఎక్కువ వినటానికి, తక్కువ మాట్లాడటానికి, ఎక్కువ వినటానికి. అదే పదాన్ని యాకోబు రాస్తున్నాడు క్రైస్తవులుగా మారిన వారికి, యూదుల్లో క్రమశిక్షణ రావడానికి వారికి రాస్తున్నాడు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు, ఏదన్నా ఒప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఒప్పుకోండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించి రాకూడదు. కోపపడేటప్పుడు మాట వల్లనే కోపం వచ్చింది. ఈ మాటలో కొద్దిగా విభేదం
ఏదన్నా మారిందంటే ఏమైంది? కోపం వచ్చింది. కోపం మనిషికి సర్వసాధారణం. కోపపడే నరుడు భూమి మీద లేడు. కానీ కోపపడుడిగా నా కోపములో పాపం ఉండకూడదు. కోపపడుడి అని ఆ కోపం ఎక్కువ సమయం ఉండకూడదు మన హృదయంలో. ఆ కోపం వెంటనే మనం సమాధానపరచుకోవాలి. ఈ 3 విషయాలు ఈరోజు మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట, ఏది వినాలి? ఏది వింటే దాని మీద విశ్వాసం. ఏది వింటే అది నమ్ముతాం. కాబట్టి మనం వినేది యేసు క్రీస్తు గురించిన మంచి మాటలై ఉండాలి. యేసు క్రీస్తుని గురించిన మంచి మాటలైతే క్రీస్తు మీద మనకి విశ్వాసం కలుగుతుంది. లోకంలో ఉన్న అన్ని మాటలు వింటే లోకం మీద మనకు నమ్మకం కలుగుతుంది. అందుకే ఇక్కడ రోమీయుల సంఘానికి ఒక లెటర్ రాస్తూ పౌలు ఏం రాస్తున్నాడంటే, వినాలి. మనం ఏం వినాలి? యేసుక్రీస్తుని గురించిన శుభవార్త, యేసుక్రీస్తుని గురించిన గొప్పతనం, యేసుక్రీస్తుని గురించిన మంచితనం, యేసుక్రీస్తు భక్తుల జీవితాల్లో జరిగిన అద్భుతమైన కార్యాలు, ఇవి వినాలి. లేనిపోయినవన్నీ, లోకంలో ఉన్నవన్నీ వినకూడదు. లోక వార్తలు వింటే లోకస్తులుగా మారిపోతాం కదా. సహవాసం వారిని వీరిగా, వీరిని వారిగా మార్చివేస్తుంది. నిజమేనా? ఇది నిజమేనా? ఎంతమంది దీనికి ఓకే అంటారు? సహవాసం కొందరిని మార్చివేస్తుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కానానులోకి వెళ్ళేటప్పటికి కానానులో ఎవరెవరు ఉన్నారు? పెరిజ్జీయులు, అమ్మోనీయులు, అన్యజాతికి సంబంధించిన వారు ఉన్నారు. వాస్తవానికి కానాను దేశం ఎవరిది? చెప్పాలి, ఎవరిది? మనదే. మన పితరుడు మనకు రిజిస్ట్రేషన్ చేసాడు. అది ఎవరు? అబ్రహాము గారు మనకు రిజిస్ట్రేషన్ చేసాడు. అది స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాం మనం. స్వాధీనంలో పరుచుకునేటప్పుడు ఎవరిని ఉంచుకోకూడదు. అక్కడ అందరం తరిమేసేయాలి. అక్కడ తరమకపోతే ఎవరికి బాధ? మనం ఒక ఇల్లు కొన్నాం, ఆ ఇంట్లోకి వెళ్ళి కొత్తగా చేరాలి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవి తీయాలా, ఉంచుకోవాలా? బాగున్నాయి వాడుకుందాంలే అని ఉంచుకుంటే కొన్ని అనర్థాలు నీ జీవితంలోకి రావటం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. నీవు కలిగి ఉన్నవి, నీ భక్తికి సంబంధించినవి నీతో ఉంటే చాలా మంచిది. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు అక్కడ అన్నాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ తరిమివేయండి. లేకపోతే కొద్ది రోజులకి వాళ్ళ పిల్లల్ని మీరు, మీ పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు. ఏమైంది? సంతలాగా తయారైంది. వాళ్ళ అలవాట్లు మీకు వస్తాయి, మీ అలవాట్లు వాళ్ళకి వెళ్తాయి. అది దేవుడు ఉద్దేశించిన సంతోషకరమైన జీవితం కలిగి ఉండరేక మీరు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం మంచి మాటలు వినటానికి ఏం చేయాలంట? వేగిరపడాలి, వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఊరుకో ఏంటి? కొద్దిసేపా ఏంది? ఆ పక్కింట్లో వాళ్ళు ఏంది మాట్లాడుకుంటున్నారు? ఎంత చెవి పెడతామో. వస్తుందా మనకి దానివల్ల ప్రయోజనం కదా? వస్తుందా? 2-3 మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏమీ తెలియనట్టు ఏదో పక్షులు తిరుగుతున్నట్లే ఆకాశం వైపు చూస్తూ 2 చెవులు వాళ్ళకి ఇస్తాం. వస్తుందా మనకి ఏదన్నా? లేనిపోయిన భారాలు మోయాల్సి వస్తుంది. నువ్వు ప్రియదేవుని బిడ్డ, మంచి మాటలు వినండి. ఈ సంవత్సరం అంతా మనం మంచి మాటలు వినేవారిగా ఉండాలి. ఆమేన్. లోకంలో ఉన్న మాటలన్నీ విన్నామనుకో, లోకస్తులుగా మారిపోతాం. చూడండి, ఒక తల్లి భక్తిరాలు. ఆమె బైబిల్లో ఆమె గురించి ఏం రాశారంటే భక్తురాలు అని రాశారు. ఆమె ఎంత చక్కగా వినటానికి ఆశపడిందో, వినటం వల్ల ఆమె జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం
14వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాయను, ఏం భక్తి అంట అంటే ఈమె భక్తి పర్రాలా కాదా? భక్తి పర్రాలు. ఒక స్త్రీ వినుచుండెను. ఇక్కడ ఆగాలి, అక్కడంతా చాలా గ్యాప్ పెట్టాడు. బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాలకి కొన్ని పదాలకి మధ్యలో కొంత దూరం ఉంటుంది. ఎందుకు ఇచ్చాడో దూరం అని ఆగాలి మనం కూడా చదివేటప్పుడు. అది ఇది కలిపి కొట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. అర్థం మారిపోయింది. పుస్తకాలు చదివినట్లు చదివేసేయకూడదు. పుస్తకాల్లో కూడా కామాలు, ఫుల్ స్టాపులు, గ్యాపులు ఉంటాయి. అక్కడ ఆగాలి మనం. కాబట్టే బైబిల్ చాలామందికి ఎంత చదివినా అర్థం కాదు. బైబిల్ చదివినప్పుడు మనకు అర్థం అవ్వాలంటే కామా ఉండి అక్కడ ఆగాలి, ఫుల్ స్టాప్ ఉండి అక్కడ ఆగాలి, కొద్ది గ్యాప్ ఎందుకు ఇచ్చాడు ఆగాలి. బైబిల్లో మొట్టమొదటి పేజీలో పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆది యందు దేవుడు, అక్కడ ఆగిపోయింది. అక్కడ గ్యాప్ ఉంటుంది. ఏముంది అక్కడ చాలా ఉంది. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ ఏముంది? అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుంది? వినుచుండెను. పౌలు కొంతమంది సహోదరులు సముద్రం పొడ్డున ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళారు. ప్రార్థన జరుగుతుంది, మనం కూడా వెళదాం, వీలైతే వాళ్ళతో కొద్దిగా ప్రార్థన చేద్దాం, మనకి అవకాశం ఉంటే 4 దేవుని మాటలు వాళ్ళందరికీ తెలియచేద్దామని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్న వెంటనే పౌలు శిష్యులు కొంతమంది గ్యాదర్ అయ్యారు. కొంతమంది స్త్రీలు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ స్త్రీలలో లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ కూడా కూర్చుంది. కూర్చుని, ఏంటక్క, ఏం సంగతులు, ఎప్పుడొచ్చావు, పోయిన సంవత్సరం ఏంటి నీ పరిస్థితి, పోయిన వారం ఎక్కడికి వెళ్ళావు అక్క, ఏం డబ్బులేం మిగల్లా, పిల్లాడికి ఏం బట్టలు తీలా, ఎక్కడాడు అక్క మీ ఆయన, ఏంది ఇంకా ఆ మూర్ఖత్వం నుంచి పోలేదా, ఏందక్క ఎప్పుడు వదిలేస్తాం మీ ఆయన్ని, ఇటువంటి ముచ్చట్లు చెప్పుకోవాలా. ఒకసారి అందరం చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు కూడా మనలో ఎవరైనా ఇటువంటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఎక్కడికొచ్చి? ఏం స్మూత్గా ఉంది ఈ క్లాత్, ఎక్కడ కొన్నావు, చెమట అట్టే పీల్చేస్తున్నట్టుంది. ఎక్కడికి వచ్చాం మనం? చెప్పాలి, ఎక్కడికి వచ్చాం? దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఆమేన్. మరి ఇక్కడ ఏం చేయాలి? నాణ్యతను గురించి, భోజనాల గురించి, అంతకుముందు వచ్చిన ప్రయాణాల గురించి, దానికి సమయం ఉంది, ఆ సమయంలో మాట్లాడుకోవాలి. ఇవేమి మాట్లాడకుండా ఈమెం చేస్తుందంట? వింటుంది. కానీ ఈమె అంతకు ముందు ఈ మాటలే మాట్లాడేది, 10 మందిని చెడగొడతా ఉండేది. ఏందన్నా రాసి ఉంది అక్కడ అని మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, వస్తుంది. అందుకే నేను చెప్పబోతున్నాను. ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అని బిరుదైతే ఉంది. ఎందుకంటే ప్రతి కూడుదలకి వెళ్ళిద్ది ఈమె, పైకి భక్తిగా కనపడుతుంది ఈమె. కాబట్టి పైన బిరుదు వచ్చింది ఈమెకి, ఏమని? దైవభక్తి కలిగిన స్త్రీ. కానీ ఈ భక్తి కలిగిన స్త్రీ ఎప్పుడు వెళ్ళినా వాక్యాన్ని కాదు వినేది, ఈమె వార్తలు, లోక విషయాలన్నీ చెప్పుకుంటా కూర్చునేది. ఈరోజు మాత్రం వెళ్ళి ఏం చేస్తుంది? వింటుంది. అందుకే అక్కడ కోడ్ చేశాడు, వింటుంది ఆ స్త్రీ. హల్లెలూయా. ఈరోజు నువ్వు వింటున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎప్పటిలాగే ఎంత అయింది టైం? తొందరగా అయిపోతుందా? 1 గంటకి నేను వేరే చోటుకి వెళ్ళాలి, ఫోన్ చేస్తానన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చూసుకుంటూ ఇంకా తొందరగా కానీయడా? ఈ తపనతో, ఈ వైరాగ్యంతో ఉన్నావనుకో, నువ్వు వింటానికి కాదు, కేవలం భక్తి కోసం వచ్చావు అంతే. అర్థమైన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అర్థమైందని అడగండి ఒకసారి. పర్లేదు, చేయబట్టుకుని అడగండి, నవ్వుతాడు. అర్థమవుతుందా నీకు? అయ్యా తప్పది, అర్థమవుతుందా? మనం అర్థం చేసుకోవడానికి కదా ఇక్కడికి వచ్చాం. అర్థమవుతుందా లేదా మనకి? చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఇది ఎవరికి అర్థం కాదు, నవ్వుతున్నారంటే నాకు సమాధానం తెలియదు. అర్థమవుతుందా మీకు?
హల్లెలూయా. అంటే అంతకుముందు ఏం చేసింది? చాలా విషయాలు చేస్తూ వచ్చింది. ఈరోజు మాత్రం ఏం చేస్తుంది? వింటా ఉంది. హల్లెలూయా. దేవుడు వినే వాళ్ళని ఆశీర్వదిస్తాడండి. గేటు చప్పలు పెడతాం. హల్లెలూయా. వినేవారిని దర్శిస్తాడు దేవుడు. ఆమె విన్నది కాబట్టి అక్కడ చూడండి, ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు, ఆమె బయోడేటా. తర్వాత ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభు ఎప్పుడు తెరుస్తాడు హృదయం? నువ్వు వినాలని ఆశపడితే. బ్రదర్ నిన్న చెప్పిన వాక్యం ఏందన్నా, ఏందో మానసికంగా ఇంట్లో పరిస్థితి జ్ఞాపకం రాలేదన్న. ఏంటి ఏడకొచ్చి కూడా నువ్వు ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇంకా నీ హృదయం ఎప్పుడు తెరవబడుద్దండి? ఎక్కడికి వచ్చి కూడా ఈ పేమెంటు కట్టాల్సింది ఎప్పుడైపోయిద్దబ్బా, ఏదో చదువుతున్నాడు అన్నయ్య పక్క వాళ్ళు. మళ్ళీ నేను తీసింది కరెక్టేనంటావా? ఈ రెఫరెన్స్ అయినా మర్చిపోతారు కొంతమంది. ఇంకో చోటకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వాళ్ళు మటుకు ఆ ఫస్ట్ కాడే ఉండిపోతారు. వినటానికి చాలా సాధారణమైన మాటలుగా ఉన్నప్పటికీ ఇవి మా జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో పనిచేస్తున్నాయా లేదా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు వినటానికి ఇష్టపడినట్లయితే దేవుడు నీ హృదయాన్ని తెరవడానికి ఇష్టపడతాడు. నీ హృదయం తెరవబడితే ఆ హృదయము దేవుని ఆత్మతో నింపబడుతుంది, దేవుని సమృద్ధితో నింపబడుతుంది. అప్పుడు ఆ కుటుంబానికి రక్షణ వస్తుంది. దైవభక్తి కలిగిన స్త్రీకి రక్షణ లేదు. ఆ రోజే వినాలని ఆశపడ్డది, విన్నది, దేవుడు దర్శించాడు, హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆమెయు ఆమె కుటుంబం అంతా బాప్తిస్మము తీసుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పరలోకంలో గొప్ప విందు, లూదియా కుటుంబంలో గొప్ప ఆనందం. ఆ ఆనందం ఎంతగా ఉందంటే, అయ్యా మీరు మా ఇంట్లో ఒక మందిరం పెట్టండి అయ్యా, నేను మా ఇంటి చుట్టుపక్కల తీసుకొచ్చాడు కూర్చోబెడతాను, మీరు వాక్యం చెప్పాలయ్యా, అయ్యా మా ఇంట్లో ఒక సంఘం రావాలయ్యా. లూదియా గృహంలో సంఘం ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, బలవంతపరిచింది. మరి ఈ సంవత్సరం నీ గృహంలో ఒక చక్కటి కూడుదల ప్రారంభించబడాలంటే నీ హృదయం తెరవబడాలి. ఆమేన్. ఇడికి చెబుదాం ఆమేన్. ఏం ఆశ లేదా? నా కుటుంబంలో ఒక కూడుదల జరగాలి, నా చుట్టుపక్కల వారందరూ కూడుకుని ఆరాధించగలగాలి, వారందరూ దేవుని సంఘములో చేర్చబడుతూ ఉండాలి. ఎప్పుడంటే లూదియా విన్నట్టుగా నేను వింటూ ఉన్నట్లయితే నా హృదయం తెరవబడుతుంది, నాకు ఆ గ్రహింపు వస్తుంది. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లోక వార్తలు వినటానికి హృదయాలు తెరుచుకుని కూర్చుంటున్నాం. లోకంలో విశ్వాసం ఎదిగిపోతుంది. దేవుడు అన్నాడు, నీకు లోకంలో కాదు విశ్వాసం ఉండాల్సింది, క్రీస్తులో విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో తెలియాలి. ఏమండి, ఒక్కరోజు ఈరోజు నేను చెబుతాను, ఆదివారం నువ్వు పడుకునే లోపు నువ్వు కలిసిన వారిలో ఎంతమందికి యేసుక్రీస్తుని గురించి ఒక్క మాట అయినా చెప్పగలుగుతున్నావు? చెప్పలేకపోతున్నావంటే నీ హృదయంలో ఏం లేదు, క్రీస్తు గురించి నీ ఏ తపన లేదు. ఎందుకంటే నువ్వు వినలేదు కనుక. నువ్వు వింటే ఖచ్చితంగా మాట్లాడతావు. నేను ట్రైన్లో ఇక్కడ స్టువర్ట్పురం మీటింగ్స్ జరిగే సమయంలో ట్రైన్లో వెళ్తుంటే, ట్రైన్లో మ్యాక్సిమం మీటింగ్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట ఒకటే మాట, మొత్తగా ఆడవారు కానీ మగవాళ్ళు కానీ కదిలిస్తే సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తారు. ఏదో ఒక రూపంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడమ్మా, నమ్మండి అని చెప్తారు. మన జీవన విధానంలో ప్రతిరోజు ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు చేయగలుగుతున్నావా?
చేయగలుగుతున్నాము అంటే మనం సరిగా వింటున్నామని అర్థం. హల్లెలూయా. చేయలేకపోతున్నామంటే ఇంకా నువ్వు విన్నావు కానీ విని మర్చిపోయావు. యాకోబు అన్నాడు, ఇదిగో విన్నట్టుగానే ఉంటారు, వీళ్ళు వినరు. వీళ్ళని దేంతో పోలవచ్చు తెలుసా? అద్దం దగ్గరికి వెళ్ళి ఆ లవ్లీ ఈ లవ్లీ అది ఈ నూనె అన్నీ రుద్దుకుని భలే ఉన్నాను అనుకుని పక్కకి వెళ్ళిపోయి ఎలా ఉన్నానో మర్చిపోతారంట. అంటే ఇక్కడేమనుకుంటాం మనం, ఓ ఇదా దేవుడు, ఇదా యేసయ్య, ఎంత గొప్ప, అమ్మ ఆ కుటుంబాన్ని ఎంత చేశాడా, ఈ కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడా, వాళ్ళు ఎంత ధనవంతులయ్యారా, అబ్బా నేను కూడా అనుకుంటాం. వెళ్ళిపోయిన తర్వాత మామూలే. మీకు తెలుసా పెట్రోల్ మాసలు ఎవరైనా చూసారా? గాలి కొడతారు, భలే వెలిగింది. నాకు గుర్తుంది, ఇప్పుడు 10,000 అద్దెకి తీసుకొచ్చేవాడిని. నాకు గుర్తుంది, తెచ్చేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకురావాలి. ఏమాత్రం షేక్ అయిందా ఆ ఒత్తి పోయిద్ది, ఎకెలగదు. మేబీ కొంతమంది మనలో అలాగ వెలిగే వాళ్ళు ఉన్నారు. అవునంటారా? అవునా? ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాను. చిన్న చిన్న వాటికి కదిలిపోతే ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు. నిత్యము వెలిగేవారిగా ఉండాలి. హల్లెలూయా. నిత్యము వెలిగేవారిగా. లూదియా అలా వెలిగింది. లూదియా తన కుటుంబాన్ని అలా వెలిగించుకుంది. మన రెండు విషయాలు ఇప్పుడు ఏమిన్నాం మనం? వినటానికి ఏం చేయాలి? వేగిరిపడాలి. 2 విషయాలు ఉన్నాయి. మిగిలిన ఏముంది? మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి కూడా నిదానించాలి. ఈ 2 విషయాలు మనం విందాం. ఈ 2 విషయాలు కలిపి మనం విందాం. చూడండి, సామెతలు సొలొమోను మహారాజు కూడా ఈ మాటను చక్కగా రాశాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం ఏంటంట? విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. కొంతమందిని మాట్లాడకుండా ఆపలేమండి. మనం. వాళ్ళ జీవితం ఆ మాటల వల్లే పాడైపోయిందని తెలిసినా ఇంకా గ్రహించలేరు వాళ్ళు. కొంతమంది ఊరికే ఏదో ఒకటి మాట్లాడతారు, వాస్తవానికి వాళ్ళు ఎప్పుడో వెర్రివాళ్ళు అయ్యారనేది వాళ్ళు ఇంకా గ్రహించలేకపోతున్నారు. బైబిల్ క్లియర్గా చెబుతుంది, విస్తారంగా మాట్లాడేవాడు ఏమైపోతాడంటే దోషం ఉంటుంది. ఖచ్చితంగా నీ మాటల్లో తప్పు దొరుకుతుంది. కొద్దిగా మాట్లాడేటప్పుడు అదుపు చేసుకుంటే మంచిది. నీళ్ళల్లో నలకలుంటే ఏమేస్తాం? తేరగొడ్డేస్తాం కదా, కొద్దిగా ఫిల్టర్, ఇంగ్లీష్ ఫిల్టర్. మన మాటల్లో బోల్డెన్ని దోషాలు ఉంటాయి. కొద్దిగా అడ్డం ఉండాలి, మనకి ఆపుకోవాలి, అదుపు చేసుకోవాలి. కొంతమంది దీన్ని నాకు మాట్లాడటం బాగా హ్యాబిట్ అండి, నాకు ఉండలేను. మంచిదే ఉండలేకపోతే, కానీ నీ మాటల్లో దోషం వస్తుంది. ఎప్పుడు ఫిల్టర్ పెట్టుకుంటావు? దానికి ఫిల్టర్ పెట్టుకోవాలి. దేవుడు ఇస్తాడు మనకి మాట్లాడే ఎట్ట అదుపు చేసుకోవాలో కూడా మనకి ఇస్తాడు. ఎందుకంటే అదుపు చేసుకోలేకపోతే అదేమవుతుందంటే కోపానికి కారణమవుతుంది, పగకు కారణమైపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దీన్ని యాకోబు ఏమని రాశాడో చూద్దాం. యాకోబు పత్రిక తీద్దాం మరలా. 1వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘనమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన దేవుని స్తుతించును, తండ్రి అయిన ప్రభువుని స్తుతించును. దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను చెప్పు. ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును
బయలు వెళ్ళండి. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలము నుండి తీయ నీరు చేదు నీరు ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగల అంజూరపు పండ్లైన కాయన అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళను ఊరునా? ఎట్ట ఊరటం కుదరగా? ఊరవు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కొంతమందికి ఆ వ్యక్తికి ఒక మాట, ఈ వ్యక్తికి ఒక మాట, ఇంకో వ్యక్తికి మరొక మాట. ఎదురుంటేనేమో అక్క కుమారక్క ఎంత మంచిది తెలుసా, ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చిద్ది, కాఫీ ఇచ్చిద్ది, కొద్ది కూర్చోగానే భోజనం పెట్టిద్ది. పక్కగా నీకు తెలియదు, అవంతా కాదులే, ఓరని అదంతా పైన అనొచ్చా? అనొచ్చా? ఈ మాటల్లో ఏమొస్తుంది? దోషం వస్తుంది. దోషం వస్తుంది. చాలా సమయాల్లో ఇది మన క్రైస్తవ జీవితాన్ని పాడు చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని డ్యామేజ్ చేస్తుంది. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు ఏది మాట్లాడిన యథార్థం. నిన్న కూడా మనం శుక్రవారం ధ్యానం చేసాం కదా, ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా అబద్ధపు మాటలు మాట్లాడకూడదు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వెళ్తున్నారు, మనమేమో చర్చి దగ్గర, పెద్ద చర్చి దగ్గర ఆగాం. ఒక ఆయన ఫోన్ చేశాడు, తెలిసిన అతను. ఎక్కడున్నావు అని అంటే, నేనా ఇంటి దగ్గర ఉన్నా. ఎవరున్నారు పక్కన? చెప్పాలి. ఎవరున్నారు మీతో పాటు? పిల్లలు ఉన్నారు. నీ అబద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది అప్పుడు? పిల్లల తర్వాత అబద్ధం ఆడితే, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని అంటే వాళ్ళు అంటారు, నువ్వు అబద్ధం ఆడేవుగా అనలా ఇంకా నీతో, రేపు ఎప్పుడు అంటారు. కాబట్టి మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటకి ఫిల్టర్ ఉండాలి. ఆ మాటల వల్ల రేపు కోపాలు వస్తాయి, ఆ మాటల వల్ల రేపు పగలు పెరుగుతాయి. విస్తారమైన మాటల్లో దోషం ఉండదు, ఖచ్చితంగా దోషం ఉండక మానదు. ఈ నోటి నుంచే ఆశీర్వాదం, ఈ నోటి నుంచే శాపమా? రాకూడదు అలాగా. మనిషి ప్రతి జంతువును సాధు చేయగలడంట, ప్రతి జీవిని సాధు చేయగలడంట. కానీ మనిషి తన శరీరంలో ఉన్న నాలుకను మాత్రం సాధు చేసుకోలేడంట. విచిత్రం కదా. భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మనిషి సాధు చేయగలడు. సింహాన్ని కుక్క పిల్ల ఆడించినట్టు ఆడియగలడు మనిషి. పులినైనా ఇంట్లో ఆడియగలడు, పామునైనా ఆడియగలడు. ఇంకా వన్యప్రాణులు ఏమైనా ఉన్నాయా, వాటిని కూడా సాధు చేసి వాటి మనస్సులో ఉన్న, వాటి హృదయంలో ఉన్న ఆ వేరే తపన్ని తొలగించి మంచి జీవిగా మార్చగలడు. ఎవరంటే మానవుడు. కానీ మానవుడు ఏం చేసుకోలేడు తెలుసా? శరీరం మొత్తంలో ఉన్న ఎంత చిన్న నాలుక, దాన్ని ముటికి సరిగా అదుపులో పెట్టుకోలేడు. కాబట్టి ఏమవుతుందంటే, ఈ చిన్న నాలుక ఒక చిన్న అగ్నితో పోల్చాడు యాకోబు. ఇంత అగ్గిపుల్ల అట గీసి అడవిలో వేస్తే ఏమైంది? అడవి అంతా తగలబడిపోయింది. నీ మాట, ఒక్క మాట కొన్ని జీవితాలను పాడు చేస్తుంది, తర్వాత నీ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. నిదానించి మాట్లాడాలి ప్రియదేవుని బిడ్డారా, నిదానంగా ఉండాలి. ఈ మాట అవతలలో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఎక్కువ వచ్చేసింది మాట. కనీసం దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం ఈ సంవత్సరం అంతా మాట్లాడేటప్పుడు. భార్యాభర్తల మధ్య మాటలు పెరుగుతాయండి, అబ్బా ఊహించలేం. భర్త మాటలేమో చిన్నగా ఉంటాయి, ఫస్ట్ ఎవ్వరికి వినపడవు. నిజమేనా తమ్ముళ్ళు, అన్నయ్యలు? నేను చెప్పేది నిజమే కదా. మన మాట ఫస్ట్ ఎవ్వరికి వినపడదు, వాయిస్ మెల్లిగా సహోదరిది పెరుగుతూ ఉంటుంది. మనం అంట లోకంలో ఒక సామెత ఉంది, పురుషుడేమో కొడతానికే ప్రయత్నం చేస్తాడు, స్త్రీ ఏమో కొట్టించుకోవడానికి రెచ్చగొట్టింది.
కొట్టడం ఎక్కువ, రెచ్చగొట్టడం ఎక్కువ. రెండు దెబ్బలే. కొట్టడం, రెచ్చగొట్టడం ఇది ఎక్కువ. కాకపోతే పురుషుడి మాట ఏమో సైలెంట్గా ఉంటుంది, స్త్రీ మాట పెద్దగా ఉంటుంది, పెద్ద పెద్ద వాయిస్ తెరిచి ఎందుకు అరుస్తున్నావు అని స్టార్ట్ అవుతుంది. ఇక ఎందుకు ఈ గోలంతా అని స్టార్ట్ అయ్యింది. అప్పుడు వాయిస్ పెరిగిద్ది, మాటల మధ్య ఏమైంది, యుద్ధం ప్రారంభమైంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మనకిచ్చే అమూల్యమైన సూచనలు ఏంటంటే మాట్లాడటంలో నిదానించండి. ఆమేన్, హల్లెలూయా. అడగండి ఒకసారి, అర్థమవుతుందా? అర్థమైందా మీకు? ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడదామంటారా? ఇది అయిపోయిన తర్వాత కూడా మాట్లాడదామని అంటే మనం అర్థంలో చూసుకుని మన ముఖాన్ని మనం మర్చిపోయిన వాళ్ళము. ప్రార్థనకి వెళ్ళిన సంగతి నువ్వు మర్చిపోయావు, ఆదివారం అనే సంగతి మర్చిపోయావు. నువ్వు ఏదో అలవాటు ప్రకారం వచ్చావు, వెళ్ళిపోయావు. ఇది జరిగిన తర్వాత కూడా మనం ప్రయత్నం చేయలేదంటే ఏంది, మర్చిపోయాం. దేవుణ్ణి మనం చక్కగా పాటలు పాడతాం. ఫస్టే పాడాను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరం కలిసి నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. యేసుక్రీస్తు వారు ఆయనే స్వయాన బోధిస్తూ చెప్పాడు, ఈ మాట సరిగా విని సరిగా గ్రహించిన వాళ్ళు ధన్యులు అని. దాన్ని ప్రకారం జీవించిన వారు చాలా ధన్యులు అని. బైబిల్లో ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఎందుకయ్యా మాకు ఉపమానాలు చెబుతారు అని శిష్యులు అడిగితే, మీరు గ్రహించగలరు కానీ కొందరు వాటిని గ్రహించలేరు కనుక ఉపమానాలుగా చెబుతున్నాను. మీ అందరికీ ఎంతమందికి తెలుసు విత్తనాల ఉపమానం? గుర్తుందా? మొదట ఏంది? మొదట ఎక్కడ పడింది విత్తనం? బైబిల్ దగ్గరికి వెళ్ళకుండా చెప్పండి. మొదటి విత్తనం అంటే మీరు ఎన్నిసార్లు విన్నారు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు రాతి నేలను పడింది, దానికి ఏమైపోతుంది? పక్షి వచ్చి తర్వాత ఎక్కడ పడింది? అదేమైంది? ముళ్ళు అణిచివేయటం వల్ల అది కనపడకుండా పోయింది. తర్వాత ఏడైంది? అయ్యో, అప్పుడు అయిపోయిందా? త్రోవ పక్కన కూడా ఏమైందంటే, త్రోవ ఆ పక్కన కింద రాతి నేల ఉండటం వలన, ఏరు లోనకి దిగపోవటం వలన అది పెట్రోమాస్ లైట్ అయ్యింది. నేను చెప్పాను కదా, బాగా వెలిగిద్ది. అబ్బా ఈరోజు ఏముంది మెసేజ్ అదిరిపోయింది, నా జీవితం నా కోసమే చెప్పాడు దేవుడు, నేను మారుతున్నానండి. ఒక సంవత్సరం బాగుంటాం, తగాదలు అవుతాయి, లేదా డబ్బుల మీద ఇబ్బందులు వస్తాయి. ఇంకా తర్వాత ఏమైపోయింది? దేవుడు దేవతలే భలే ఉంది, మామూలుగానే ఎంత మనకు అంత కష్టం ఎందుకబ్బా, పొద్దుదాకి వెళ్ళటం, పొద్దుదాకి వింటాం, ఎంత అవసరమా? ఆ తర్వాత లాస్ట్ సారవంతమైన నేల. సారవంతమైన నేల చక్కగా ఉంది కాబట్టి విత్తనం పడిన వెంటనే అది వేరు లోనకి వెళ్తుంది, చక్కగా ఎదుగుతుంది, 100 30 60 ఫలిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉపమానం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు? 3 సువార్తల్లో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఎందుకు? మనం వినాలి, మన హృదయాన్ని సారవంతమైన నేలగా సిద్ధపరచుకోవాలి. ఆమేన్. రాతి పక్కన పడినట్టుగా, త్రోవ పక్కన పడినట్టుగా, రాతి నేలలో పడినట్లుగా, ముళ్ళ తొప్పల్లో పడినట్టుగా మనం ఉండకూడదు. మన హృదయం ఆ రీతిగా ఉండి మన హృదయాన్ని ఎప్పటికప్పుడు సారవంతమైన నేలగా సిద్ధపరచుకోవాలి. సారవంతమైన నేలగా నా హృదయాన్ని, నీ హృదయం సిద్ధపరచుకుంటే మనం వినటానికి వేగిరపడతాం దేవుని మాటలు.
మాట్లాడేటప్పుడు నిదానిస్తాం, కోపగించడానికి కూడా నిదానిస్తాం. చాలా లాస్ అయిపోయామండి. ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా కోపం తెచ్చుకుని, ఏ పడితే అవి లోకంలో అన్నీ విని మన జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. దేవుడు నిన్ను ప్రేమిస్తూ చెబుతున్నాడు, ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని. ఆమేన్. మరలా మీరు నష్టపోవద్దు, ఎందుకంటే యేసయ్య ద్వారా మనం ప్రేమించబడుతున్నాం కాబట్టి. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నష్టంలోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నన్ను ఒక చక్కని జీవితంలోకి ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రసంగి గ్రంథం, బైబిల్లో ఉన్న వారు తీద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన వారని చదవండి. నేను దేవుని మందిరములకు పోవునప్పుడు ప్రవక్తన జాగ్రత్తగా ఉంచుకో, బుద్ధిహీనులు అర్పించినట్లుగా. ఏందంట? ఏం చేయాలి అక్కడ? చెప్పాలమ్మా. ఆలకించాలి, వినాలి. వినాలి. దేవునికి బలులు ఇచ్చి కానుకలు ఇచ్చి మనం సంతోష పెట్టలేం. దేవుడిని ఎవరైనా సంతోష పెట్టాలంటే ఆయన మాట శ్రద్ధగా విని అనుసరించి జీవించిన వారే దేవుణ్ణి సంతోష పెట్టగలరు. ఆమేన్. ఏమన్నా అక్కడ చూడండి, వారు తెలియకే దుర్మార్గ పనులు చేదురు. అమ్మ 1వ వచనమేనది. అక్కడ బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నాన్న దాంట్లో ఎవరో అది ఆపరేట్ చేస్తుంది. దాంట్లో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే వచనాల్లో వ్యత్యాసాలు ఉంటాయి, కొన్ని బైబుల్స్ ఉంటాయి, దానిలో ఇంకా చక్కగా రాసి ఉంటుంది. ఓకే, నీకు తర్వాత కొన్ని వర్సెస్లో చక్కగా ఉంటుంది, శ్రేష్టమైన మాట దానికోసం. అంటే వినటం చాలా మంచిది, విని దాన్ని అనుసరించడం చాలా మంచిది. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పాడు, విత్తనాలు ఉపమానం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినం ఇక్కడ కూర్చున్న వారి ప్రతి హృదయం నాతో పాటు సారవంతమైన నేలగా మారునుగాక. ఆమేన్. హృదయపూర్వకంగా పక్క వాళ్ళని కోరుకోండి, నీ హృదయం సారవంతమైన నేలగా మారునుగాక. చెప్పండి పక్క వాళ్ళతో, నీ హృదయం సారవంతమైన నేలగా మారాలి. ఈరోజు జీవము కలిగిన వాక్యం నీ హృదయంలో నాటబడాలి. సారవంతమైన నేలగా. ఈ సంవత్సరం వాగ్దానం మనకి ఎంతమంది జ్ఞాపకం ఉంది? జస్ట్ 3 days బ్యాక్ మనం చెప్పుకున్నాం. 4 days బ్యాక్ ఎంతమంది జ్ఞాపకం ఉంది? హ్యాపీ 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 న్యూ ఇయర్ అని చెప్పి మర్చిపోయామా? ఎంతమంది చెప్పనా? ఏం చేయాలి మనం? మన జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా, మన తెలివితేటలను ఉపయోగించుకోకుండా దేవుడు చేసే కార్యం వైపు మనం చూడాలి. హల్లెలూయా. భయం వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఓ మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఎడారిలోకి తీసుకొచ్చి చంపడానికా? ఇదే భాష వాడింది అక్కడ. అక్కడ ఉన్నాయి కదా సమాధులు, ఆడ చచ్చేవాళ్ళం కదా, ఏడదాకా తీసుకొచ్చి వాడు చూడు ఎట్ట వస్తున్నారు, ముందుకు పరిగెడదామంటే సముద్రం ఉంది, ఎర్ర చూస్తేనేమో సైన్యం వచ్చారు, మేమేమైనా చావాలి, ఈ ఎడారిలో చంపడానికా మోషే అంటే? వాళ్ళు ఆ భాషలు అన్నారు, మీకు ఎన్నో భాషలు వస్తాయి కదా, భలే ఎరకాటంలో పెడతారే మాట్లాడి మీరు. మోషేకి ఏం అర్థం కాల, దేవుని వైపు చూశాడు. సైలెంట్గా ఉండు మోషే, నేడు నేను కలుగు చేయు రక్షణ ఓరకనే నిలబడి చూడు. హల్లెలూయా. ఈ మాట విన్నాడా లేదా? ఓరకనే నిలబడితే అట్టపురో వీళ్ళు చంపేస్తారు నన్ను. ఆ మాటకు లోబడి ఉండిపోయాడు. వెంటనే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇక పరిగెడుతున్నారు చూడు, జనం పరిగెత్తరా చెప్పాలి. ఆనందంగా దేవుని స్తుతిస్తూ వీళ్ళకి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. వెంటనే మోషే వాళ్ళ అక్క మిరియా వచ్చింది, ఒక కంజరు తీసుకుంది, రండి పాడదాం అందంతే.
ఫస్ట్ బైబిల్లో వర్షిప్ లీడర్. చక్కగా నాట్యం ఆడుకుంటా కంజరి కొట్టుకుంటా పాట పాడుతుంటే ఎవరు వస్తే మనకెందుకు దేవుడు చూసుకుంటాడని చెప్పి ఆనందంగా సముద్రాన్ని దాటి వేశారు. హల్లెలూయా. అది నమ్మకం, అది చూసుకోవటం అంటే. భయపడటం కాదు. ఈ మాట నీకు అర్థమైందా? హల్లెలూయా. ఈ మాటను మనం గ్రహించాలి, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి, ఈ మాట మన హృదయంలో నాటబడాలి. ఆమేన్. అయ్యో చాలా ఉన్నాయండి ఈ సంవత్సరం. ఏమున్నా నీకు మొదటగా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి అవన్నీ కట్టుకోవడానికి. హల్లెలూయా. అటు నుంచి విడుదల అవ్వడానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. దానికోసం మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మాట వినటం శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వినటం. ఆ వాక్యాన్ని విన్నదాన్ని మనం గ్రహించి అనుసరించి జీవించటం చాలా శ్రేష్టమైనది. చివరిగా నేను యేసుక్రీస్తు ఎలాగ మాట్లాడాడు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. చూద్దాం బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయం. చక్కగా నిదానంగా చదవగలిగిన వారు, చదువుతున్నవారు నిదానంగా చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 60 నుంచి 65 వచనాలు నిదానంగా చదవండి అమ్మా. నిలచి అడిగాను. అయితే క్రీస్తువు నీవేనా? చెప్పాను. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు మాట్లాడా? ఎక్కువ సమయం చెప్పండి, మాట్లాడా? ఏం మాటలు రావా ఆయనకి? 3 రోజులు గొక్క తిప్పకుండా కొండ మీద ప్రసంగం చేసిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన. హల్లెలూయా. మాటలు రావా? మరి ఎందుకు మాట్లాడాలా? ఎక్కడ మాట్లాడాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు మాట్లాడాలో ఆయనకి తెలుసు, ఏమి మాట్లాడాలో కూడా ఆయనకి తెలుసు. మరి ఆయన బిడ్డగా మనకు తెలియదా? తెలుసు, కానీ అవివేకంలో పడిపోతున్నాం. ఏం మాట్లాడవా? శిక్షిస్తారు నిన్ను. కొద్దిసేపు ఉంటే మాట్లాడు, ఏదో ఒక సమాధానం చెప్పు, ఏదో ఒక రకంగా తప్పించుకో. పిలాతు కానీ, హేరోదు కానీ, వాళ్ళ మామ కానీ అందిస్తున్న మాటలు ఇవే యేసుక్రీస్తుకి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకో, మాకు అర్థమవుతుంది నువ్వేం చేయలేదని. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదే, వీళ్ళు ఖచ్చితంగా నిన్ను ఏదో చేయాలని తీసుకొచ్చారు. మాట్లాడమేంది నువ్వు? మాట్లాడేటప్పుడు మాట్లాడాడు, నువ్వేనా పరమాత్ముడమైన యేసుక్రీస్తు? నేనే. ఇప్పుడు మాట్లాడుతున్నావేంది? ఒక్క మాట తాపాడా? లేదు, వివరణ కూడా చెప్పాడు. ఏమని వివరణ చెప్పాడు? అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘరుడై వచ్చుటయు చూచెదరు. ప్రవచనం కూడా చెప్పేశాడు. చెప్పాల్సిన చోట నోరు విప్పాడు, నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, ప్రియ చెల్లి, అక్క, అమ్మ, దయతో మాట్లాడే కాడ మనం మాట్లాడదాం. మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకుందాం. హల్లెలూయా. నీ భర్త మంచోడా మంచోడు కదా, ఊరు మొత్తానికి నువ్వెందుకు చెప్పుకునేది? అవసరమా? నీ కుటుంబ జీవిత ఆ గౌరవ ఘనతని నీ చేతుల్లో పెట్టుకుని చక్కగా కాపాడుకోవాల్సి నువ్వు. మా ఆయన అవి వినటానికి చాలామంది లోకంలో ఉన్నారు. జాగ్రత్త. నీ కుటుంబ గౌరవాన్ని నవ్వులు పాలు చేసుకోమాక. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడు. ఆమేన్.
హల్లెలూయా. భార్యల గురించి భర్తలు ఓర్పు పట్టలేక, దేవునికి చెప్పుకోవడం చేతగాక, దేవుడంటే నమ్మకం లేక లోకంలో అనేక మందికి మొత్తులో ఉన్నప్పుడు చెప్పుకుని నవ్వులు పాలైపోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. ఆమేన్. దేవుని వైపు మనం చూడాలి. ఆయన మన వ్యాజ్యాలను తీర్చే దేవుడు. వెంటనే ఏం చేశారు వీళ్ళు? ఇంకా మనకు సాక్ష్యాలతో పని తీసుకురండి, కట్టేద్దాం అన్న. కిందకు వచ్చేవారికి 65వ వచనం చూడండి. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి, ఆయన ముఖం మీద ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. పండ్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకుని. ఎట్టగొట్టారండి? ఎట్టగొట్టారు? అరేతం కొట్టారు, ఉమ్మేశారంట. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం. ఒక మనిషిగా నీలాగా నాలాగా ఆయన అన్నీ పనిచేస్తున్నాయి. ఆయనలో కోపం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అణిచివేసుకోవాల్సినవన్నీ ఆ సమయంలో అణిచివేసుకున్నాడు. ఒక ప్రేమ మాత్రమే ఆయన హృదయం నుంచి బయటకు వస్తూ ఉంది. హల్లెలూయా కదా. అణిచివేసుకోవాలన్నీ అణిచివేసుకున్నాడు. మాట్లాడా? ఉమ్ము వేస్తున్నారు. ఉమ్ము వేసి ఏమంటున్నారంటే, ముసుకేసి నిన్ను కొట్టారు ఒకసారి చూడు, ప్రవచించు. చెప్పలేడా? ఒకసారి యేసుక్రీస్తు నీ పేరు ఇది, నీ పేరు ఇది, నన్ను కొట్టింది అని అంటే విలువ ఉండదు అక్కడ. ఈరోజు నీకు నాకు రక్షణ లేదు. ఆయన ఏమాత్రం ఉద్రేకపడినా లోకంలో ప్రతి మనిషి రక్షణ కోల్పోయేవాడు. ఏమాత్రం ఉద్రేకపడలేదు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి పిలాతు ఆశ్చర్యపోయాడంట. ఏమయ్యా, మాట్లాడవా? నిన్ను రక్షిద్దాం అనుకుంటున్నాను, నిన్ను కాపాడాలనుకుంటున్నాను. నువ్వు కాపాడలేవు నన్ను. నీవు కాపాడబడాలన్నా, నేను కాపాడబడాలన్నా నా తండ్రి మీకు అధికారం ఇవ్వాలి. హల్లెలూయా. ఆ మాట మాట్లాడాడు. మరలా ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత కపాలం అనే స్థలం దగ్గర తీసుకెళ్ళారు, సిలువ వేసేసారు. సిలువ వేసిన తర్వాత ఆయనతో పాటు ఇద్దరు నిజమైన నేరస్తులు తీసుకుని పడి వాళ్ళు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు, యేసుక్రీస్తుతో పాటు. ఇక్కడ చచ్చిపోయే ముందు కూడా మాటలను అదుపు చేసుకోలేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరు చెప్పాలి? ఎవరు? చచ్చిపోతాడు కాసేపు ఉంటే, ఇంకాసేపు ఉండి చచ్చిపోతాడు. అప్పుడు కూడా ఆ నోరుకు అదుపు లేదు అంటాడు. ఏమయ్యా, నువ్వెంత దేవుడు అంటగా, ఇక్కడ దాకా వచ్చు, ముందు నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటే మాట్లాడేవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాట తగ్గల, చచ్చుతాడు కాసేపు ఉంటే. నేను ఈ మాట అంటున్నాను, నేను ఏమనుకోబాకండి. కొందరు అనుకున్నా పర్లేదు, అనుకోవాలనే మాట్లాడతాం మేము. మళ్ళీ ఈ మాట పొరపాటున అంటాం, అనుకోబాకండి. అనుకోవటానికే మాట్లాడేది. మీకు గుచ్చుకోవాలి, ఆ హృదయం తెలవాలి, ఆ స్పర్శ రావాలనే మాట్లాడేది. ఓపిక లేకపోయిన మాటల్లో మటుకు ఊపు తగ్గదు. కొంతమందికి ఓపిక అయితే ఉండదు. కాసేపు ఉంటే కళ్ళు మూసుకుంటాం, కానీ మాట మటుకు తగ్గదు. ఈ వ్యక్తి అటుంటాడు. ఏమంటాడు తెలుసా? 23 లూకాసు వార్త 39 వచనం. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించి ఏం చేశాడంట? అసలు ఈయనకి, యేసుక్రీస్తుకి, నేరస్తుడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమండి, ఏం చేశాడు? ఆయన్ని దూషించాడంటండి, అవమానించాడంటండి. ఒకసారి యేసుక్రీస్తు, నువ్వైతే అక్కడి ఉంటే ఏం చేస్తావు? ఒరే, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, నీతో నాకేం పని? ఈ మాట అనుకుని ఉంటాం మనం? చెప్పండి, ఈ మాట అనుకుని ఉంటామా? కనీసం ఈ మాట అనాలిగా, నాతో నీకేం పనిరా, నువ్వు కూడా ఎక్కడికి వచ్చావుగా, నీ పని నువ్వు చేసుకో. ఆ మాట అన్నాడా యేసయ్య?
అన్నాడా? ఎంత దూషించినా కానీ నోరు మెదపలేదంటే యేసయ్య. అది యేసుక్రీస్తు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది. ఆయన వలె జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన వలె మనం జీవించాలి. చదవండి. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మును కూడా రక్షింపమని చెప్పిన. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, గీత పెట్టుంది అక్కడ, చదవండి గట్టిగా. గద్దించి, ఎలా గద్దించాడో తెలియదు, జస్ట్ మనకేం చెప్పాడు? గద్దించి. గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవరా? చస్తావురా కాసేపు ఉంటే, చావకపోతే వాళ్ళు వచ్చి చంపుతారురా కాసేపు ఉంటే. ఇంకా కొద్ది సమయం మనకుంది, ఇప్పుడు కూడా నువ్వు దేవుడికి భయపడవా? ఇన్ని మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నా కానీ ఇంకా భయం లేకుండా విడిగా ఎక్కడ పడితే అక్కడ మీ నోటి దూలను ఉపయోగించుకుంటారంటే ఏం చేయలేం. జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఆమేన్. జాగ్రత్తగా మాట్లాడాలి. దానించండి మాట్లాడటానికి. కింద చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. గ్రహించాడు, చనిపోయేటప్పుడు గ్రహించాడు. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి, ఎవరి రాజ్యంలోకి? నీ రాజ్యము. అప్పుడే అతనికి దేవుని రాజ్యంలో స్థానం ఇచ్చేసాడు దేవుడు. మాట్లాడే విధానం చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఒక దొంగ మాట్లాడటం చేతగాడలేదు, మరొక దొంగ మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంది. చనిపోయేటప్పుడు అన్న కనువిప్పు వచ్చింది ఆయనకి. ఆమేన్. చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు నోరు తెరిచాడు. ఎప్పుడైతే నువ్వు సరిగా మాట్లాడటం ప్రారంభిస్తావో దేవుడు నోరు తెరిచి నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వినటానికి చక్కగా కూర్చుని ఆశపడతావో దేవుడు నీ హృదయాన్ని తెరవడానికి ఇష్టపడతాడు. ఈ రెండు లేకపోతే మన జీవితంలో ఎంత భక్తి కలిగి మనం చేసినా, ఎన్ని మొక్కులు తీర్చినా, ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా ప్రయోజనమే, చెప్పాలి మీరే చెప్పండి, ప్రయోజనం లేదు. దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ అన్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అంత చక్కని మాట. దేవుని బిడ్డ యేసుక్రీస్తు ఎంత చక్కగా మాట్లాడాడు. ఈరోజు నీవు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఏ విధంగా ఉంది మన మాట తీరు? మనం చక్కగా మాట్లాడాలండి. ఇప్పుడు చెప్పండి, 3 విషయాలు మనం ఏం నేర్చుకున్నాం? వినటానికి ఆసక్తి చూపించాలి, 2 మాట్లాడటకు నిదానించాలి, కోపపడుటకు కూడా నిదానించాలి. అంటే ఒకటి అర్థం చేయాలి, కోపం మనిషికి సాధారణం. కోపంలో పాపం చేయకూడదు, కోపంలో బూతులు మాట్లాడకూడదు. ఆ కోపం 2-3 రోజులు, నెలల రోజులు ఉండకూడదు. ఇప్పటికీ నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఏందో దేశాలతో, గోడలతో, పిల్లలతో. అమ్మకు చెప్పు, నాన్నకు చెప్పు, ప్లీజ్. కోపపడచ్చు, కోపం వెంటనే క్షమాపణ పొందుకోవాలి. మనం ఒకరినొకరు, తప్పు ఇద్దరిది ఉంటుందండి. బిగుసుకోబాకండి, నేనేం చేయలే, నేను నమ్మనది. ఇద్దరిది తప్పు ఉంటుంది, గ్రహించాలి. ఈరోజు స్టేటస్లో ఒక మాట పెట్టాను, మీరు మరి ఎంత మంచి వాళ్ళు నాకు తెలియదు. ఆమె విస్తారముగా ప్రేమించింది, దేవుడు విస్తారంగా ఆమెను ప్రేమించాడు. ఎందుకు? ఆమె ఎక్కువగా పశ్చాత్తాపడింది. హల్లెలూయా. ఆమె తప్పులు ఎక్కువ చేసిన అనుకుని ఎక్కువగా పశ్చాత్తాపడింది. దేవుడు ఆమె పాపాలు క్షమించి వేశాడు, ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు ఎప్పుడైతే నేను తప్పు చేశానని గ్రహిస్తున్నావో దేవుని ప్రేమను పొందుకుంటావు. హల్లెలూయా. ఆమె నేను చేయలేదు అన్నావా, దేవుని ప్రేమ నుంచి దూరం అవుతావు. నీ దేవుని ప్రేమ కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా?
కావాలనుకున్న వారు నేను తప్పు చేసినని గ్రహించగలను. సో ఆ రీతిగా మనందరం ఈ 2025 అంతా ముందుకు సాగాలని, దేవునికి ఇష్టపడే బిడ్డలుగా, దేవునికి ఇష్టపడే కుటుంబంగా ఎదగాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తాం. దేవుడు మనందరం దీవించును గాక.